హాయ్ నాన్న, ఇదిగో చూడండి, ఇవి పల్లీలు. చూడు, నేను పల్లీ పొడి కొడతానన్నమాట. రేపు యాష్కర్ మిల్చుకొని అనంతపురం పోతున్నాను. అక్కడే నా కూతురు ఉంటుంది కాబట్టి నా కూతురు పొడి కొట్టుకురామా అనింది కాబట్టి పొడి కొడుతున్నాను. చూడండి, ఇవి చూడండి, బాగా ఇలా వేయించుకోవాలన్నమాట. పచ్చి పచ్చిగా వేస్తే బాగుండవు, ఇలా బాగా డ్రై అయిపోవాలా. ఇదో పొట్టి మిరపకాయలు అనమాట. దీన్ని మీరు ఏమంటారో నాకు తెలియదు, డ్రై చిల్లీ అంటారో ఏమంటారో తెలియదు. దీంట్లో ఉప్పు వేసాను ఆల్రెడీ, నేను ఉప్పు వేసాను. మీకు వీడియో తీద్దామని మళ్ళీ తర్వాత మీకు చూపిలేదు. ఇదిగోండి బెల్లం అనమాట. ఈ బెల్లం ఒక ఉంటన్నా పొళ్ళకేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. కొంతమంది బెల్లం వేసుకోరు, బెల్లం వేసుకోకుండా చేసుకుంటే అది టేస్ట్ వేరే. బెల్లం వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది పొడి. ఇదిగోండి వెల్లుల్లి బాగా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఉప్పు, ఏమ్మా ఉప్పు చూపించలేదు అనుకుంటే ఆల్రెడీ నేను దీంట్లోకి వేసాను. దంచుతూ మీకు వీడియో చేద్దామని చేశాను. ఇదంతా దంచి బాగా పొడి ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టుకొని అన్నంలోకి నెయ్యి వేసుకొని సూపర్ వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే పప్పులోకి కూడా బాగుంటుంది. పప్పులోకి కానీ చపాతీలోకి కానీ ఏ దాంట్లోకైనా కానీ ఇలా పొడి కొట్టుకొని అన్నంలోకి అర్జెంట్ ఏది కూర లేనప్పుడు కూడా పెరుగులోకి కానీ పెరుగు వేసుకొని పొడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అలాగే ఇంకేంటంటే ఇది బెల్లం వేయకోకుండా ఇలా కూడా కొట్టుకోవచ్చు. కొట్టి మనము తాలింపులో, మేము తాలింపు అంటాము, మీరేమంటారో తెలీదు. చిక్కుడుకాయల తాలింపు కానీ బీన్స్ తాలింపు కానీ ఏ తాలింపులేకైనా ఈ పల్లి పౌడర్ దాంట్లోకి బెల్లం వేయకూడదు అనమాట. బెల్లం వేయకోకుండా అది పక్కన మనం కొట్టి ఒక డబ్బాలో పెట్టుకుంటే స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా కరెక్ట్గా తాలింపు చేస్తామనుకో వెంటనే ఆ పొడి ఉంటుంది కాబట్టి టకటక చేసేయచ్చు అనమాట. బాయిల్ చేసుకుంటారే వెంటనే తాలింపు అయిపోతుంది. కాబట్టి దానికైతే బెల్లం వేయద్దండి. ఇది ఈ రోట్లో కొడితే తినేకనమాట. ఇది రోట్లో కొట్టే పొడి. ఇది మామూలుగా రైస్లోకి చపాతీలకి ఏమిట్లకైనా తినొచ్చు. నేను ఇది రోట్లో వేసి దంచుతున్నాను అనమాట. చూడండి, ఇది బెల్లము ఇవన్నీ వేసి దంచి మళ్ళీ పల్లీలు వేసి మీకు అయిన తర్వాత చూపిస్తాను. ఓకేనా? ఓకే, నేను దంచుతాను.